అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. కాళేశ్వరంపై మోదీ చెప్పిందే బీజేపీ విధానమన్నారు బండి సంజయ్. ఊసరవెల్లిలా స్టాండ్ మార్చుకునే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అన్నారు. కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచంగా మారిందన్నారు. పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారని చెప్పగలుగుతాడా? నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు 20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు అనుకునే విషయం వాస్తవం. అందరికీ ఇచ్చాము అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాము అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అనే అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టమవుతాం. కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించాలన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదన్నారు. అవినీతి ఆరోపణలున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు బండి సంజయ్. కాళేశ్వరం అవినీతిని అధికారుల వరకే పరిమితం చేయొద్దన్నారు ఆయన. రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేని చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు, సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలేదు, దీని మీద రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.